బాగుంది. ఎందుకని జగన్ పరిపాలన బాగుందని? ఎందుకంటే బాగా డబ్బులు వేస్తున్నాయి అందుకు. మీ మళ్ళీ ఎవరు వస్తే బాగుండు? మళ్ళీ జగనే రావాలా, మళ్ళీ జగన్ వస్తే కదా. ఎందుకని? ఎందుకంటే డబ్బులు ఇస్తానికి. జగన్ దా రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. రౌడీ అయితేనే కదా బాగా చలాయించుకునేది. రౌడీ లేదంతాను అంతే కదా. మబ్బు ఆయన ఏం చేస్తాడు, ఈయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా. ఇద్దరు కలిసినా తొంగలోకి పోయేవాళ్ళు వాళ్ళు ఇద్దరు రాలేరు. అంటే వాళ్ళతో జగన్ భయపడుతున్నాడు కదా. జగన్ భయపడుతున్నాడా? జగన్ వాళ్ళిద్దరిని తొక్కకపోతే చాలు. జగన్ ఎందుకు భయపడతాడు? ఎందుకంత నమ్మకం మీకు? మాకు నమ్మకం బాగా చేస్తాడని. బాగా చేస్తారని జగన్ వచ్చిన కానీ తింటున్నాం కదా బాగా అందుకు. ఇక్కడ పథకాలు ఒక వైసీపీకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నాడు లేదా ఒక వైసీపీకి ఇస్తున్నారు అంటారు. అదే ఒక 1000 మందిలో ఒక 100 మందికి ఇస్తాడు, 900 మందికి గోయిందా ఇంకా అది. ఓకే, మళ్ళీ జగన్ గెలుస్తారా? ఏం మనం ఎట్ట చెబుతాం జనాల్లో వాడిక. ఓకే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలుస్తారా? మీ ఎమ్మెల్యే ఇందో మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గెలుస్తారా? మా ఎమ్మెల్యేకి ఎదురు లేదు. ఎవరు? గంగులోళ్ళు నాని. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది బాబాయ్? మాకల్లా జగన్ వచ్చే మేలు. ఎందుకని బాబాయ్? మాకు పింఛన్లు ఏదైనా పథకాలు ఇడుతున్నాడు కాబట్టి మాకు ఇంకా ఆయన వచ్చే మేలు అని. ఈ చంద్రబాబు ఉన్నప్పుడు 50 రూపాయలు తీసుకెళ్ళే. జగన్ దా రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. జగన్ దా రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. ఇంకా రౌడీ పార్టీ ఎట్టవుతుంది? చంద్రబాబు రోడ్లకు చంద్రబాబు, రైతులకు చంద్రబాబు కాదు. ఎన్న రోడ్లు ఏమంటే వేసినాడు. ఇప్పుడు ఏం లేవని వీళ్ళు యాపొద్దు కూడా మా తెలుగుదేశము తరఫున రోడ్డు పార్టీ కాదు. ఇప్పుడు ఎందుకు పండి అది? దాన్ని ఆలోచన చెయ్యి. మంచి ఉంటేనే కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ మరి వైసీపీ ఒడ్డలిప్పి పడతా ఒడ్లేమి తిప్పి పడతాను. పవన్ కళ్యాణ్ వద్దు నాయన మాకు. పవన్ కళ్యాణ్ ఊరికి ఉత్తమ మాటలు చెప్పి రొచ్చుకుంతలా పడతాడు. జగన్ వస్తే బాగుండు. జగన్ వచ్చే మేలే. నమస్తే. చూసుకోకపోతే మనకి వైజాగ్ లో మీటింగ్ జరిగింది, అయితే అక్కడ జగన్ వల్ల వాళ్ళు మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ మరోసారి సభలు మళ్ళీ అంతమంది 10 మంది అన్నారు కదా. అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు ప్రతి ఇంటికి పోయి పింఛన్ ఇస్తున్నారు ముస్లింలకు, కానీ ఇట్లాంటివన్నీ జీర్ణించలేక కడుపు మంట మండి ఏదో ఆయన తోచినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకు అర్థమే లేదు అసలు. వాలంటీర్లు అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేరువై అన్న తమ్ముడు అక్క చెల్లిలాగా ఉన్నారు. ఆయన మాటలకు అర్థం లేదు. ఆయన ఇట్లా అనడం పద్ధతి కూడా కాదు. అంత పెద్ద నాయకుడు అంత చిన్న వాలంటీర్లు వాళ్ళు ఏదో 5,000 సేవ పార్టీకి సేవ చేస్తున్నారు కానీ అంతేగాని వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు. దాని మధ్యన అనుసంధానమైనారు పార్టీకి ప్రజలకు మధ్యన. వాళ్ళు ఒక కుటుంబంలా కలిసిపోయినారు. అట్లాంటిలో ఇట్లా అనడం పద్ధతి కాదు. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇట్లా అన్ని అవలయ మాటలు మాట్లాడకూడదు. మరి నిన్న పవన్ కళ్యాణ్ అంతమంది సభ ముందు జగన్ మళ్ళీ తిట్టారు కదా. వాడిని తిడతాడు. ఇంకా ఆయన ఒకసారి చెప్పు కూడా తీసుకున్నాడు అనమాట. ఇంకా చెప్పు ఎక్కడో దొరికిందంట ఇంకో చెప్పు. ఇంకా దానికి ఎవడు చెప్తాడు తిట్టేదానికి? మరి అందుకే నారా లోకేష్ కూడా యువకుల శాఖ పాదయాత్ర దాంట్లో నారా లోకేష్ గారు ఇన్స్ట్రక్షన్ తిడుతున్నారు. ఎవరు? నారా లోకేష్ గారు కూడా తిడతారా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు నోటికి అదుపు లేదు. వాళ్ళు ఏదన్నా సబ్జెక్ట్ మీద అభివృద్ధి మీద మాట్లాడాలి కానీ ఊరికే తిట్టుకుంటా పోయేది కాదు కదా. నేను ప్రజలకు ఇది చేస్తానని చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ ప్రజల గుండెల్లో ఉండారు, ఆంధ్రప్రదేశ్ గుండెల్లో. ఇంకా వాళ్ళు అది జీర్ణించలేక తిట్టడం కాదు. నీవు ఇది పని చేయలేదు, నీవు హామీ ఇచ్చినావు, ఈ పని ఎప్పుడు చేస్తావని అడగాల. అంతేగాని ఊరికి నోటికి వచ్చినట్టు తిట్టే అవన్నీ కాదనమాట పద్ధతి. అది రాజకీయంలో ఒక హుందాతనం అనేది ఉండాలి. తిట్టడం ఎవరైనా తిడతారు కానీ ప్రజలకు అది ఉపయోగమా తిట్టడం? చెప్పు, నాకు తెలియక అడుగుతా. ప్రజలకు ఏం ఉపయోగమే? తిడితే ఎవరికి ఒక ఎంటర్టైన్మెంట్. ఏదన్నా ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు, ఇంకా 3వ సారి పిచ్చినా కొడుకు అంటారు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇంకా మరి చంద్రబాబు అంటున్నారు ఇది పూల హామీలు ఇస్తున్నారు. జగన్ మహిళలకు బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ అంటున్నారు. మరి జగన్ తిట్టారు కదా, మరి మీరేమంటారు? జగన్ బస్సు ఫ్రీ మహిళలకు, చంద్రబాబు బస్సు ఫ్రీ, మహిళలకి ఛార్జీలు అన్ని ఫ్రీ అన్నారు కదా. మరి అన్ని పూల హామీలను జగన్ తిడుతున్నారు కదా. జగన్ తిడుతున్నాడు. మనం ఇచ్చే హామీలా?
ఇచ్చే హామీలు అన్ని ఫుల్ హామీలు, నేను ఇస్తాను బస్ ఫ్రీ ఛార్జీలు మనము అన్ని హామీలు ఇచ్చినాం. ఆయన ఒక బస్సు ఫ్రీ అనేది ఒకటి, ఆ బస్సు ఫ్రీ అనేది మన వాళ్ళు అంటున్నారు కదా చంద్రబాబు గారు. గ్యాస్ ఫ్రీ బస్ ఫ్రీ అంటున్నారు కదా. పోయినసారి కూడా గ్యాసుకు 100 రూపాయలు సబ్సిడీ ఇచ్చినాడా? బస్సుకు కూడా ఇప్పుడు చెప్తాడు, మన ఆయన చేయడు. ఆయన అధికారంలోకి వచ్చినాక లాస్ట్ దిగిపోయేటప్పుడు కూడా చేయడు ఆయన. మనం వచ్చే అధికారం వచ్చిన మొట్టమొదటి రోజే ప్రతి హామీ నెరవేర్చినాం. ఆయన ఉత్తమ మాటలు చెప్పడానికి మస్తుగా అని అదే. మరి టీడీపీ జనసేన గెలిచింది, వైసీపీ దవిడి బాలకృష్ణ బాబు గారు అంటున్నారు కదా. అదన్నీ బాలకృష్ణకు రాజకీయమే తెలియదు. వాళ్ళ ఆయన పోతానే ఆయన కావాలి ముఖ్యమంత్రి, ఎవరినో వాళ్ళ భావన గుంజుకుంటే ఉన్నాడు. ఇంకా బాలకృష్ణకు రాజకీయం గురించి ఏం తెలుస్తుంది? ఏం బాలకృష్ణ ఇంట్లో ఏం ప్రజల గురించి అసలు ఒకనాడు కూడా తెలియదు. ఆయనకు భాష అనేదే రాదు. అంటే జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్య యుద్ధం అంటున్నారు వాళ్ళు. జగన్ అహంకారానికి కాదు, అవన్నీ తప్పు. చంద్రబాబు నాయుడు అహంకారానికి మనము పేదల పట్ల ఉన్నాం. ప్రతి పేదవానింటికి, ప్రతి ఇంటికి 98% ఇళ్లకు 95 to 98% సంక్షేమాలు అందినాయి. మనం దాదాపు 2.5 లక్షల కోట్ల సంక్షేమాలకే అందజేసినాం. అట్లా మనము పేదల తరపున ఉన్నాం. పేదలకు పెత్తందారులకు అన్నమాట. మనకు అట్లా వాళ్ళు పెత్తందారులు. మరి జగన్ అహంకారం 151 అడుగులు గొయ్యి తీసి పాద పెడతా అంటూ గట్టు వ్యాఖ్యలు చేశారు కదా. వాని అమ్మ ఫూక్ అవుతుందేమంతో 101 ధోనికి అంటే అలా అన్నారు. వాళ్ళందరినీ 101 దాంట్లో గోతిలో వాళ్ళందరినీ పుడతాం మేము. ధైర్యంగా చెప్పిన వాళ్ళందరినీ 101 అడుగులో పడతారు వాళ్ళు. జగన్ గెలుస్తారు ఇక్కడ 100% జగన్ గెలుస్తాడు. స్టేట్లో 175కు 175 వస్తాయి. దాంట్లో ఏం డోకా లేదు. ఇంకా రాసి పెట్టుకోరి, అట్లా ఏం ఇబ్బందులు ఏం లేవు. మీరు ఎక్కడ ఉంటారో మీరు చూసుకోరు ఫస్ట్ ఇవన్నీ.